వెజిటేబుల్స్ ఎక్కువగా వేసి గోధుమ రవ్వ ఉపయోగించి అలాగే ఒకే ఒక టేబుల్ స్పూన్ నెయ్యితో ఈరోజైతే ఉప్మా చేశానండి డిన్నర్కి. చాలా సింపుల్ చేసుకోవడం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని దాంట్లో 1 కప్ అంతా బన్సీ గోధుమ రవ్వని ఇందులో వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్ మీద చేసుకోవాలి, మాడిపోకుండా చూసుకుంటూ. అది వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసి అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే కొన్ని అల్లం ముక్కలు, పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి వేసేసుకొని వేగేటప్పుడు ఎండుమిరపకాయ ఒకటి అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి. ఇవి వేగిన తర్వాత నేను ఉల్లిపాయలు, క్యారెట్, బీన్స్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇక్కడ మీరు బ్రోకలు కూడా వేసుకోవచ్చు. ఈరోజు నా దగ్గర లేదు అందుకని వేయలేదండి. వాటికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. తర్వాత ఒక టమాటో కూడా వేసేసి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అడుగు మాడకుండా చూసుకోండి, ఎందుకంటే మనం ఉపయోగించిన నెయ్యి చాలా తక్కువ కాబట్టి. ఇవన్నీ వేగిన తర్వాత మనం తీసుకున్న 1 కప్పు బన్సీ రవ్వకి 3 కప్పుల వాటర్ని అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం మేము సాఫ్ట్గానే తింటాము. పొడి పొడిగా కావాలనుకున్న వాళ్ళు 2.5 కప్పులు వేసుకోండి సరిపోతుంది. ఇవి నీరు మరిగిన తర్వాత ఉప్పు ఒకసారి చూసేసుకొని మనం వేయించి పెట్టుకున్న బన్సీ రవ్వని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి 5 నిమిషాలు ఫస్ట్ ఉమ్మగిల్లనివ్వండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఇందులో వేసేసి అది కూడా మంచిగా కలిపిన తర్వాత దీంతో పాటుగా రవ్వ అంతా పర్ఫెక్ట్గా ఉడికేలాగా చూసుకోండి. ఇది పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనము ఉల్లిపాయ, పెరుగుతో పాటు సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.